దుర్గా భక్తి న్యూస్కు స్వాగతం. అయోధ్య రామమందిర కళాత్మకత గురించి ఎంత చెప్పినా తక్కువే. దీనిని సాంప్రదాయ నగర శైలిలో నిర్మించారు. 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో నిర్మించారు. మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉన్నాయి. నృత్య మండపం, రంగమండపం, సభా మండపం, ప్రార్థనా మండపం, కీర్తనా మండపం నిర్మించారు. సింహద్వారం దాటాక తూర్పు నుంచి మనం ఆలయంలోకి ప్రవేశిస్తాం. స్తంభాల మీద, గోడల మీద హిందూ దేవీ దేవతల విగ్రహాలను చెక్కారు. ఆలయ ప్రాంగణం చుట్టూ సూర్యుడు, దేవి భగవతు, గణేష్ మందిరాలు ఉన్నాయి. ఉత్తర దిక్కున అన్నపూర్ణ ఆలయం, దక్షిణాన హనుమ మందిరం ఉన్నాయి. సింహద్వారానికి కాస్త ముందు దాదాపు 15 మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. వాటి కింద నుంచి భక్తులు అసలు ప్రాంగణంలో ప్రవేశిస్తారు. అక్కడి నుంచి 3-4 శ్రేణులుగా భక్తులను విభజించి దశల వారీగా భక్తులను లోపలికి పంపుతున్నారు. ఇందువల్ల ఆలయంలో రద్దీ బాగా అదుపులో ఉంది. మన వెనుక కొన్ని వేల మంది దర్శనం కోసం వేచి ఉంటారన్నది సత్యం. అందుకే రాముడిని కొన్ని సెకన్లు మాత్రమే దర్శించగలం. ప్రస్తుతం రోజుకు 2 లక్షల మంది దర్శించుకుంటున్నారు. లోపలికి సెల్ ఫోన్లు అనుమతించరు. మీరు రహస్యంగా తీసుకెళ్ళి అక్కడ భద్రతా సిబ్బంది కంటపడితే కొంచెం కఠినమైన తిట్లు తప్పవు. ఆఖరికి హనుమాన్ గడి నుంచి తీసుకువెళ్ళిన ప్రసాదం కూడా లోపలికి అనుమతించరు. సెల్ ఫోన్లు, చిన్న బ్యాగులు భద్రపరచుకోవడానికి గుడిలోకి ప్రవేశించే చోటే లాకర్ల సౌకర్యం ఏర్పాటు చేశారు. దాదాపు 8 కౌంటర్లు ఉన్నాయి. చిన్నదైనా పెద్దదైనా ఆలయాన్ని నాగరికతకు ఆనవాలుగా చూడవలసిన కాలంలో మనం ఉన్నాం. కాబట్టి ఆలయం దగ్గర దాపరికాలు, కాపీనాలు చూపించడం సరికాదన్న సంగతి విస్మరించవద్దు. దేవస్థానాల వద్ద సత్ప్రవర్తన అనివార్యమని గుర్తించుకుందాం. మన ఆలయాలను మనం గౌరవించాలి. ఇది భగవానుడి నిలయం కాబట్టి చిత్తశుద్ధి అవసరం, పరిశుభ్రత ఇంకా అవసరం. వీటిని దృష్టిలో ఉంచుకుందాం. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. నచ్చితే షేర్ చేయండి. జై శ్రీరామ్.